వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజకీయాల్లో మరొకసారి ఆర్థిక అంశం కేంద్ర బిందువైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రాష్ట్ర అప్పుల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలే రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే జగన్ చెప్తోంది ఏంటంటే కేవలం కూటమి వచ్చి 20 నెలలు అవుతోంది. అయితే ఇప్పుడు 3.20 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందన్నారు. ఎన్బీసీ నిబంధనలను ఉల్లంఘిస్తూ విచక్షణారహితంగా రుణాలు తీసుకుంటోందని ఆరోపించారు. తమ వైసీపీ హయాంలో కరోనా మహమ్మారి వచ్చినప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ మేము పాటించాం, సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే నిబంధనలను కూడా మేము అతిక్రమించలేదని జగన్ వాదిస్తున్నారు. ఇక బడ్జెట్ విషయం కూడా అంతే. అసలు ఈ బడ్జెట్తో రాష్ట్రానికి ఏం లాభం కలిగింది అని కూడా జగన్ ప్రశ్నించారు. ఖజానాలో కనీస నిల్వలు కూడా లేవు, కేవలం బిల్డప్ రాజకీయమే జరుగుతోందని కూడా విమర్శించారు. ఇక కాగ్ నివేదికలో కూడా ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగిన అంశం కూడా ప్రస్తావించబడిందని గుర్తు చేశారు. మరి ఆయన గతంలో చెప్పిన విషయాలకే ఇప్పుడు ధృవీకరణ లభించిందని కూడా జగన్ వ్యాఖ్యానించారు. మరి ఇదే సమయంలో ఇవన్నీ మాట్లాడే ముందు జగన్ కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి. ఆయన టైంలో ఏం చేశారని. మరి అధికార కూటమి నేతలు కూడా వీటికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. జగన్ చేసిన ఆరోపణలను చూస్తే కాకి లెక్కలు అంటూ కొట్టిపాడేస్తున్నారంతా. 5 ఏళ్ల వైసీపీ పాలన కనుక చూస్తే రాష్ట్రం మరీ దిక్కుమాలిన దానిలాగా తయారైంది. అప్పులు చూస్తే 4 లక్షల కోట్ల నుంచి 7 లక్షల కోట్ల వరకు పెరిగిపోయాయి. మరి ఇది మాట్లాడరు ఆయన. సంక్షేమం పేరిట భారీగా నిధులు ఖర్చు పెట్టారు ఆయన. అసలు దానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ముందు ఆదాయ వనరులు పెంచే దిశగా ఏ నిర్ణయాలు అసలు వైసీపీ ప్రభుత్వం తీసుకోలేదని కూడా చెప్పచ్చు. ఇక నవరత్నాలు పేరిట మరి అమలు చేసిన పథకాలు రాష్ట్ర ఖజానాపై అయితే తీవ్రంగా భారం మోపాయనే విషయం సామాన్య ప్రజలందరికీ తెలుసు. మరి పన్నులు పెంచినా ఆదాయం అసలు ఎందుకు పెరగలేదు ఏపీలో అప్పటి ప్రభుత్వంలో అని కూడా ప్రశ్నిస్తున్నారు. రాబడి తెచ్చే శాఖల్లో ఖచ్చితంగా అవినీతి పెరిగిపోయింది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని కూడా ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో ఆర్థిక పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం వదిలేసిన లోటును సరిచేయాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా కూటమి వర్గాలపైనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్లే చేపడుతున్నారు అవంతా. వాటి కోసం భారీ ప్రాజెక్టులు, పెట్టుబడుల ద్వారా ఆదాయ వనరులు పెంచే ప్రయత్నాలు కూడా ఇప్పటికే ముమ్మరం చేశారు. మరి ఈ నేపథ్యంలో అసలు క్వశ్చన్ ఏంటంటే ఖజానా ఖాళీకి అసలు కారణం ఎవరు? జగనే కదా? లేకపోతే జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలా? లేకపోతే ఆదాయ వృద్ధిలో ఆయన తీసుకున్న మిస్టేక్సా? లేకపోతే ప్రభుత్వ విఫలమా అన్నది మాత్రం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిన విషయం. అయితే రాజకీయంగా చూస్తే ఇది కేవలం ఆర్థిక లెక్కల పోరు మాత్రమే కాదు, ప్రజాభిప్రాయాన్ని కూడా అబద్ధాలు చెప్పైనా సరే తమ వైపు తిప్పుకొనే వ్యూహాత్మక యుద్ధం అని చెప్పొచ్చు. ఒకవైపు ఆయన సంక్షేమంతో చేసిన ఖర్చులు, మరొక వైపు అభివృద్ధి, పెట్టుబడుల పేరుతో తీసుకున్న అప్పులు. ఏది సరైన దారి అన్నది మాత్రం చూడాల్సిందే. మరి మొత్తానికి జగన్ వర్సెస్ చంద్రబాబు, వాటికి తగ్గట్టు ఆర్థిక వాదనలు ఇప్పుడు రాజకీయాల్లో ప్రధాన ఎజెండాగా మారాయి. మరి రాబోయే రోజుల్లో ఈ అంశం వేడెక్కే ఛాన్స్ ఉంది. ప్రజలు మాత్రం అన్నీ చూస్తున్నారు. అసలు రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపడుతోందా లేదా, లేకపోతే రాజకీయ విమర్శలతోనే కొనసాగుతుందా అని. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.